కూర్చో. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును, కీడును విసర్జించుటకును మేలును కూరుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, కన్యక గర్భవతి కుమారుని కనను అనే ఒక మాట యెషయా ప్రవక్త ద్వారా ముందుగానే బైబిల్లో గ్రంథస్థం చేయబడ్డది. మరి యేసు ప్రభు గారి యొక్క జన్మదినం గురించి యెషయా గారు, మీకా గారు, మరి మోషే గారు, తర్వాత సంఖ్యాకాండంలో కానీ మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాల్లో జకరియా ద్వారా కానీ మరి లిఖించబడ్డది. అంటే ఇక్కడ యెషయా మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అన్నారు. 6వ అధ్యాయము 13వ వచనం లాస్ట్లో ఉంటుంది ఈ మాట. యెషయా మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. యెషయా మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు ఎలా పుడుతుందంటే, ఇప్పుడు మీరు చాలామంది పిచ్చిమగారు లాంటి వాళ్ళకి చింత చిగురు బాగా తెలుసు. ఏం చిగురు తెలుసు? చింత చిగురు బాగా తెలుసు. వర్షాకాలంలో ఆ చింత చిగురిని కోసుకొని మరి వాళ్ళు ఆ చేపల్లో కానీ లేకపోతే ఏ వంటకం అయితే ఆ వంటకంలో వేసుకొని ఎక్కువగా వంట చేస్తూ ఉంటారు. అయితే మరి ఇక్కడ చిగురు అన్నాడు, దావీదు వేరు చిగురు. యెషయా యొక్క మొద్దు నుండి చిగురు పుట్టింది. అంటే ఇక్కడ కన్యక గర్భవతి కుమారుని కానీ అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టింది. కీడును విసర్జించుటకును మేలు కూరుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. ఇక్కడ కీడు విసర్జించుటకును మేలు కూరుటకును ఆ శిశువుకి జ్ఞానం తెలియజేయబడ్డది. అంటే తండ్రి అయిన యేసు ప్రభు వారు జన్మదినం గురించి ముందుగా పేరు యెషయా ద్వారా తెలియజేయబడ్డది. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని చెప్పి అర్థం. మరి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడ్డ యేసు ప్రభు వారికి పేరు ఎందుకు మార్చి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి మత్తయి సువార్తలో నువ్వు యేసు అని పేరు పెట్టుదు అని చెప్పి గాబ్రియేల్ దూత వచ్చి మాట్లాడింది. చూడండి, మత్తయి సువార్త కూడా దీని అర్థమైంది మీకు. అక్కడ 1వ అధ్యాయము మత్తయి సువార్త 1వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము మరి చూడండి 21వ వచనం చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు వరను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదు. ఇక్కడ ఇమ్మానుయేలు అంటే భాషాంతరమున దేవుడు మనకు తోడయ్యున్నాడు అని చెప్పి అర్థం. దేవుడు మనకు తోడయ్యున్నాడు అని చెప్పి అర్థం. ఇక్కడ యేసు అంటే రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. ఇప్పుడు తోడుకి రక్షణకి తేడా ఏంటి? 2 మాటలు నేను అనాలిసిస్ చేసి మీకు వాక్యాన్ని అందించి ముగిస్తాను, ఎక్కువసేపు తీసుకోలే. కానీ తోడుకి దేవుడు మనకు తోడై ఉన్నాడు, యేసు అంటే రక్షకుడు. ఇప్పుడు తోడంటే ఇప్పుడు వెంకటరామ గారు లేచి నడుస్తూ ఉంది, కొంచెం పడబోయింది అనుకోండి, నేను వెళ్ళి భుజం కాసనుకోండి, నా భుజం పట్టుకొని నడుస్తుంది. నేను తోడుగా అనుకుంటే నడిపించాను, అంతే కదా, తోడుగా ఉండి నడిపించాను. మరి రక్షకుడు అంటే ఇప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షిస్తారు? ఈ యొక్క అపాయం నుంచి, ఈ యొక్క బాధ నుంచి, ఈ యొక్క వ్యాధి నుంచి, ఈ యొక్క మరణం నుంచి, ఈ యొక్క దుఃఖం నుంచి, ఈ యొక్క మరి వేదన నుంచి, శోధన నుంచి, అనారోగ్యం నుంచి అని చెప్పి అంటారు. ఈ కొంతమంది లోకానుసారులు వచ్చి ఫలానా డాక్టర్ గారు జరిగిపోతే మోకాలు నొప్పులు పోతాయి, నడువు నొప్పులు పోతాయి అని చెప్పి లోకానుసారంగా వైద్యుల పేర్లు చెబుతారు. సరే, బాగానే ఉంది. మరి మానసికంగా బాధలో ఉండి మరి
ఆ చెప్పలేని బాధపడే వాళ్ళకి ఎవరు చూస్తారంటే మానసిక వైద్యులు ఉన్నాడు విజయవాడలో ఎల్ల రామసుబ్బారెడ్డి గారు, ఆయన దగ్గర పోని చెబుతారు. సరే, అది బాగానే ఉంది. మరి ఇంకా ఆ శరీరం మరణించినప్పుడు తన పాపము చేసి మరణించినప్పుడు నరకానికి పోతారని చెప్పి హిందూ ధర్మశాస్త్రాల్లో మాటలు చెబుతూ ఉంటారు. వాళ్ళు యమలోకానికి పోతారు, లేకపోతే ఇంద్రలోకానికి పోతారని చెప్పి హిందూ ధర్మశాస్త్రంలో చెబుతూ ఉంది. బైబిల్ గ్రంథం ఏం చెబుతా ఉందంటే నరకము పరలోక రాజ్యం అని చెబుతూ ఉంది. అంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటల్ని నరకానికి పోయే వాళ్ళని రక్షించేది ఎవరు? అసలు నరకానికి వెళ్ళి ఎందుకు పోతున్నారు? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇన్ ఆర్డర్ టు సిన్, ఇక్కడ ఆజ్ఞాతిక్రమమే పాపం అంటే పాపం వలన వచ్చే జీతము మరణం. కాబట్టి ఫర్ వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ గివెన్ టు డెత్. పాపం వల్ల వచ్చే జీతము మరణం. అంటే ఈ మరణం అనేది, పాపం అనేది జన్మతః మనుషుడు అనేవాడు పాపి అని చెప్పి గ్రంథంలో లెక్కించబడ్డది. అవాదాము దేవుని మాటను ధిక్కరించడం వల్ల, ఆ దేవుని మాటను ధిక్కరించడం ద్వారా వాళ్ళకి పాపం అనేది అంటింది. ఆ సాతాను పావు రూపంలో వచ్చి ఆ తినొద్దన్న పండు తినడం వల్ల వాళ్ళకి పాపం వచ్చి ఒళ్ళు చేరిందని చెప్పి అన్నారు. సరే, నువ్వు చావనే చావు అని చెప్పి అంటే అవ్వమ్మ ఆ మాటలు విని ఆ 2 ఫలాలు తీసుకుని వచ్చి, అయ్యా మరి మనం చావమంట, దేవదూతల వల్ల ఉంటామంట, మనకి జ్ఞానం వస్తుందంట, ఏది మంచో ఏది చెడో తెలుస్తుందంట అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారంటే సర్పంచ్ చెప్పింది. సర్పంచ్ చెప్పింది. ఒక రాజుగారికి 7 కుమారులు అన్నారు. ఏటికెళ్ళి చేపలు తెచ్చారు. 7 చేపలు తెచ్చి ఎండేశారు. ఎండేసిన తర్వాత అన్ని చేపలు ఏంటంటే ఒక చేప ఎండలేదు. ఎందుకు చేపలు ఎండలేదంటే నాకు గడ్డి పరక అడ్డం వచ్చింది అన్నదంట. ఆ చేప ఓ గడ్డి పరక ఎందుకు అడ్డం వచ్చావి అంటే ఆవు మేయలేదు అన్నదంట. ఆవ ఎందుకు మేయలేదు అంటే జితగాడు ఎప్పలేదు అంటుంది. ఓ జితగా ఎందుకు ఎప్పలేదురా నాయన అంటే అమ్మగారు అన్నం పెట్టలేదు. అమ్మగారు ఎందుకు అన్నం పెట్టలేదంటే పిల్లాడు ఏడిపిస్తున్నాడు. పిల్లాడు ఎందుకు ఏడిపిస్తున్నారు అంటే నాకు చేయం కుట్టిందాం. చేయం ఎందుకు కుట్టామంటే నా బంగారు ఒక్కరు ఏళ్ళు పెట్టి కుట్టనా అన్నదంట. ఇప్పుడు నువ్వు పోయి ఆ అమ్మగారు పోయి ఆ మంచి చెడులు తెలిసి వృక్షం కాడికి పోయి దేవుడు వద్దని చెబితే పోయి అక్కడే ఏలు పెట్టింది. అక్కడే చేయబెట్టింది. ఆ పనిలే కోసింది. చేయొద్దన్న పనే చేసింది. తినొద్దన్న పనిలే తీసుకొచ్చి భర్తకి ఇచ్చింది. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇన్ ఆర్డర్ టు సిన్. అంటే యేసు ప్రభువు పాపం నుంచి విమోచించడం కోసం లోక రక్షకుడిగా తానే దిగి రావాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే పరిశుద్ధుని యొక్క రక్తం చెందించకపోతే పాపాలకు విమోచన లేదని చెప్పి వేద గ్రంథాలు చెప్తా ఉన్నాయి. భగవద్గీత కావచ్చు, లేకపోతే వేదాలు కావచ్చు చెప్తారు. అసలు పరిశుద్ధుని యొక్క రక్తం చెందించడం ఏంటి? అసలు పరమదేవుడే దిగి వచ్చి రక్తం చెందిస్తే పాపాలు పోతాయి అంటున్నారు ఏంటని చెప్పి చాలామంది గ్రంథాలు చదువుకున్న వాళ్ళకి అనుమానాలు వచ్చి కొట్టుమిట్టాడుగా చేస్తున్నారు ఆ రోజుల్లో. ఆ సత్య రోజుల్లో యేసుప్రభు వారు దిగి వచ్చి బెత్లెహేములో ఆయన కన్యా మరియ గర్భాన్ని జన్మించారు. స్తోత్రం హల్లెలూయా. బెత్లెహేములో జన్మించాడు. అప్పుడు బెత్లెహేములో జన్మించినప్పుడు తూర్పు దేశ జ్ఞానులకి సంఖ్యాశాస్త్రం ద్వారా నక్షత్రం కనపడింది. వాళ్ళు వేదాలు చూసుకుంటా ఉంటే నక్షత్రం కనపడింది. అయ్యో, లోకరక్షకుడు జన్మించాడు, మనం ఇప్పుడు దాకా ఎదురు చూసేది ఈయన కోసమే, ఇంకో నక్షత్రం ఉదయించింది. ఈ నక్షత్రాన్ని పట్టుకుని మనం దారి చూసుకుంటూ పోతే ఆ లోకరక్షకుడు మనం చూస్తామని చెప్పి ఆ 3 జ్ఞానులు బయలుదేరారు. ఆ ముగ్గురు జ్ఞానులు కూడా దేవుని యొక్క మహాప్రేమను బట్టి ఎదుర్కొంటూ గంటలు వేసుకొని బయలుదేరారు. ఆ నక్షత్రం దారి చూపిస్తామని యెరూషలేముకి వచ్చారు. ముగ్గురు కూడా యెరూషలేముకి వచ్చారు. వచ్చి హేరోదుతో అంటారయ్యా, పాపుల రక్షకుడు యూదుల రాజు పుడతాడని చెప్పి మా గ్రంథాల్లో చూసాము. దానికి ఆనవాళ్ళు ఏంటంటే నక్షత్రం మాకు తూర్పు దిక్కున నక్షత్రం పుట్టుద్దని చెప్పి మా గ్రంథాల్లో ఉంది. మా గ్రంథాలు పరిశీలించినప్పుడు ఆ గ్రంథాలను పట్టుకొని మేము వచ్చాము. మరి యెరూషలేములో ఏదన్నా మీ కోటలో ఎందుకంటే నక్షత్రం వచ్చిందండి, ఆ నక్షత్రం ప్రకారం మేము వచ్చాము. ఒక రాజుగారు ఆయన పుట్టారా, మీకు ఆయన పిల్లలను పుట్టారా అని అడిగారు. నాకు పిల్లగాళ్ళు పెట్టవేందని చెప్పి హేరోదు బెక్కమొహం వేసుకోవచ్చు. లేదండి, మాకు పిల్లలేం పుట్టలేదే, మా భార్యలకి ఎవరికి గర్భవతులు కాదే, వాళ్ళకి పిల్లలు పుట్టలేదే అని చెప్పి ఆయన చెప్పాడు. కాదండి, తూర్పు దిక్కున మేము ఒక నక్షత్రం కనుక్కున్నాం, ఆ నక్షత్రం దారి చూపించింది, లోకరక్షకుడు జన్మిస్తానని చెప్పి ఆ గ్రంథాల్లో ఉంది, వేదాల్లో ఉంది. ఆ గ్రంథాలను చూసుకొని మేము బయలుదేరి వచ్చామని చెప్పి అంటే ఆయన అంటాడు, సరే కూర్చోండి ఆయన అని చెప్పి వాళ్ళు మర్యాద చేశాడు. మర్యాద చేసి ఆయన దగ్గర కూడా శాస్త్రులు ఉంటారుగా, పరిశీలు ఉంటారుగా, పిలిపించి గ్రంథాలు తీపిచ్చాడు. బైబిల్ గ్రంథాలు తీపిచ్చాడు. పాత నిబంధనలు చూశాడు. చూస్తే నిజంగా యెషయా గ్రంథంలో రాయబడింది, మేకా గ్రంథంలో రాయబడింది, సంఖ్యాకాండంలో రాయబడింది. యాకోబులో నుంచి నక్షత్రం
ఉదయిస్తుందని చెప్పి రాయబడి. స్తోత్రం హల్లెలూయా. నిజమేనండి, యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందని చెప్పి రాయబడిందండి అని ఒక ఆయన చెప్పాడు. ఇంకో ఆయన అన్నాడు, మీకా గ్రంథం చేసి యోధా దేశం బెత్లెహేంలోనే యేసు ప్రభు వారు పుడతారని చెప్పి రాయబడిందని చెప్పి ఇంకో ఆయన చెప్పాడు. ఇంకో ఆయన అన్నాడు, ఏలైనగా మనకు శిశువు పుట్టిను, కుమారుడు అనుగ్రహించబడిను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని పేరు పెట్టబడి ఉందండి అని ఇంకో ఆయన అంటాడు. ఇంకో ఆయన అంటాడు, ఏలైనగా కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టబడి చెప్పి రాయబడదండి, కీడు విసర్జిస్తారంట, ఆయన మేలు కోరుతారంట ఇంకో ఆయన చెబుతున్నాడు. వీళ్ళు మాటలు మొత్తం విన్న తర్వాత హేరోదు మహారాజు అన్నాడు, సరే మంచిది, మరి మీరు కనుక ఆ రాజును కనుక్కుంటే పోయి చూసి పూజించి నాకు కూడా చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తా ఆ రాజుని అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు మాస్టర్కి మాస్టరే శత్రువు, ఇంకెవడు కాదు. మాస్టర్కి మాస్టరే శత్రువు, పాస్టర్కి పాస్టరే శత్రువు, విశ్వాసకి విశ్వాసే శత్రువు, ఆ కులపోడికి ఆ కులపోడే శత్రువు, ఆ ఇంటి పక్కోడికి ఈ ఇంటి పక్కోడే శత్రువు, ఇంకెవడే ఉండడం. ఏమంటే విజయ్ గారు, ఆ ఇంటి పక్కోడికి ఈ ఇంటి పక్కోడే శత్రువు, ఇంక వేరే వాడు శత్రువు అనడం. అలాగే రాజుకు శత్రువు ఎవరు? రాజే. స్తోత్రం హల్లెలూయా. రాజుకు శత్రువు ఎవరు? రాజే. రాజుకి రాజు అంట, ప్రభువుకి ప్రభు అంట, కన్యమనే గర్భాన్ని నిర్మిస్తారంట, కీడు తీసేస్తారంట, మేలు చేస్తారంట. నాకంటే ఎక్కువ మేలు చేస్తారా ఆయన? నాకంటే ఎక్కువ రాజు అవుతారు ఆయన? నేనే రాజును అయితే నన్ను కొట్టి చలగొట్టి వస్తారా అని చెప్పి వాడి మనసులో ఆలోచన బయలుదేరింది, చెడ్డ తలంపు బయలుదేరి వాళ్ళతో అన్నాడు, అయ్యా మీరు పోయి పూజించరండి, నేను వచ్చి పూజిస్తా అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ తూర్పు దేశం జ్ఞానులు బెల్షియార్, కస్పర్, బెల్తాజర్ ముగ్గురు బయలుదేరి వెళ్తామన్నారు. వెళ్ళి ఆ యొక్క నక్షత్రం దారి చూపుకుంటూ బెత్లెహేంకి వెళ్ళిపోయింది. బెత్లెహేంకి వెళ్ళిపోయి ఒక ఇంటి దగ్గర వచ్చి ఆగింది. ఆ ఇంటి మీద ఆగేసరికి ఆ ఇంటిలోకి వీళ్ళు ప్రవేశించారు, ముగ్గురు జ్ఞానులు ప్రవేశించారు. నేను చదివి చెప్తే లేట్ అవుతుంది, అందుకే నేను చెప్తా ఉన్నాను. ఆ ఇంట్లోకి ప్రవేశించారు. ఆ ఇంట్లోకి పోయిన తర్వాత, అయ్యా ఈదుల రాజు పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడంటే, అదిగో ఆ పశువుల పాకలో ఉన్నాడు, పోండి అన్నాడు. అంతకుముందే గొల్లలు వచ్చి దేవతతో మాట్లాడితే మిక్కిలి ఆశ్చర్యకరమైన వెలుగును చూసి స్తోత్ర ప్రతిగానాలు చేస్తూ ఉంటాం వాళ్ళకి గొల్లల మందల దగ్గర. వాళ్ళు ఆ మాటను నమ్మి కన్నవాడి గురించి విన్నవాడి గురించి ఊరంతా చెప్పి సాధింపేసిపోయారు. వీళ్ళు పోయి ముగ్గురు సాష్టాంగ నమస్కారం చేసి బంగారము సాంబ్రాణి బోలము తీసి దేవునికి సమర్పిస్తారు. స్తోత్రం హల్లెలూయా. నీవేమి సమర్పిస్తున్నావు ఈ మధ్యాహ్న కాల సమయంలో? నీ హృదయాన్న, లేకపోతే నువ్వు 10 రూపాయల కానుక, లేకపోతే 20 రూపాయల కానుక, 100 రూపాయల కానుక, 116 కానుక, ఉదయం కావాలి. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు మన కేక్ వచ్చింది కానుక, అరటిపండ్లు వచ్చినాయి, కమలాకాయలు వచ్చినాయి, ఇంకేం వచ్చినాయమ్మా? సబ్బుటికాయలు రాలేదు, ఇంకా రాలేదా? పప్పసికాయలు వచ్చినాయా? ఓకే. ఆపిల్స్కాయలు అయ్యి రాలేదా? ఓకే. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మన కానుకగా దేవుడికి సమర్పించాలని చెప్పి ఒక కేకు, ఒక ముగ్గురు విశ్వాసులు, ఒక విశ్వాసి కమలా ఫ్రూట్స్, ఒక విశ్వాసి బనానా ఫ్రూట్స్, ఒక విశ్వాసం చాక్లెట్స్, ఒక విశ్వాసం శనగపప్పు పంచదార తీసుకొచ్చి పెట్టారు. మరి రకరకాలు తీసుకొచ్చి, మరి ఈరోజు ప్రభు మధ్యాహ్న కాల సమయంతో మాట్లాడుతున్నాడు. హౌ యు టు ప్రే టు గాడ్. దేవుని నువ్వు ఎలా పూజించాలి? బంగారము సాంబ్రాణి బోలముతో ఆనాడు తూర్పు దేశ జ్ఞానులు పూజించారు. నీవైతే హృదయంతో పూజించు. ఇప్పుడు ఇంకొక మాట, లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను. మరి ఆ కుమారుడికి, ఆ యొక్క బాలుడికి తెలివి వచ్చినప్పుడు అన్నాడు. తెలివి రావడం అంటే ఏంటండి? మరి తెలివి తక్కువ దద్దమ్మ అంటారు వాళ్ళు. తెలివి తక్కువ దద్దమ్మ అంటారు. ఇప్పుడు తేజ గారు ఉన్నాడు అనుకోండి, వాడికి మాట రాదు. నజరుడు యేసునామములో వాడికి మాట వచ్చునుగా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ తెలివి వచ్చినప్పుడు అంటే వయసు వచ్చినప్పుడు, వాడి వయసు వచ్చినోడేగా అయ్యా, వాడిని అడగండి అయ్యా అన్నాడు. ఏంది వయసు వచ్చినోడు ఏందయ్యా అంటే, వాడికి అంతకుముందు అయితే వాడికి నోరు లేదు, వాడు గుడ్డోడే, వాడు మోగోడే. కానీ ఎట్ట నోరు వచ్చిందో, ఎట్ట వాడికి గుడ్డు కళ్ళు అయినాయి, మంచి కళ్ళు అయినాయి, మాకు తెలియదయ్యా. వాడిని అడగండి వయసు వచ్చేవాడిని అంటున్నారు వాళ్ళ అమ్మ నాన్న. కాబట్టి
దేవుడు గ్రుడ్డివాడి కరుడు తెరవడం కోసం, మగవారితో మాట్లాడించడం కోసం, వేదనలో ఉన్నవారిని, శోధనలో ఉన్నవారిని విడుదల దయచేయడం కోసం ఈ లోకంలో లోకరక్షుడిగా జన్మించాడు. స్తోత్రం, హల్లెలూయా. మరి కీడు అంటే ఏంటి అసలు? వాట్ అబౌట్ బ్యాడ్, వాట్ అబౌట్ గుడ్? కీడు అంటే ఏంటి అసలు? కీడు అంటే ఈ లోకంలో మరణం తప్ప రెండో కీడు లేదండి. అని ఆ ఇంటికి కీడు వచ్చింది, పోమాకరా. ఇలా ఏమంటారు తెలుసా? 6 నెలలు అంట చనిపోతే ఆ ఇంట్లో ఉండకూడదంట. ఒకళ్ళు ఇల్లు పాడు పెట్టి పక్కకు పోయారండి. 6 నెలలు అంట ఆ ఇంట్లో మరణం సంభవిస్తుంటే ఉండరా అంట. కీడు అంటే మరణానికి, పాప బంధకాల్లో చిక్కుకుని నిన్ను అప్పగిస్తే నరకానికి పోకుండా మేలు పోవడం కోసం, పల్లకి రాజ్యంలో చేర్చడం కోసం దేవుడు తానే దిగివచ్చి లోకరక్షకుడిగా యేసుగా జన్మించాడు. స్తోత్రం, హల్లెలూయా. మరి పెరుగు తేనె గురించి కూడా మాటలు చెప్పి ముగిస్తాను. పెరుగు తేనె. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశానికి ఒక నానుడి ఉంది, నామధేయం ఉంది. ఇశ్రాయేల్ దేశం అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పి అంటారు. మిల్క్ అండ్ హనీ కంట్రీ అంటారు. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఇక్కడ గ్రంథంలో, గ్రంథపు చుట్టలో ఏమి రాయబడదంటే మెట్టుకు, మరి అతడు పెరుగు తేనె తినును. పెరుగు అనేది ఎలా తయారవుతుంది శ్రీలక్ష్మి? పెరుగు తయారు చేయాలంటే మరి ఏం చేయాలి? ఫస్ట్ పాలు తీయాలి. పాలు తీసుకొని కాగబెట్టాలి. బాగా ఎర్రగా కాగబెట్టిన తర్వాత ఆడిన తర్వాత అంత మజ్జిగ చొక్కేస్తే పెరుగు అవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసి కూడా నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడి పాల వలె తెల్లగా మారి, ఈ పాపాలు ఒప్పుకొని పరిశుద్ధంగా మారి, పాల వంటి నీ తెల్లని జీవితంలోకి ఇమ్మానుయేలు తోడు రావాలి. ఆ తోడే మజ్జిగ అన్నం. ఆ తోడేస్తే ఏమవుతావు? నువ్వు పెరుగు అవుతావు. ఆ తోడుగా ఉన్నవాడు నువ్వే. ఆ తోడు రావాలి. ఆ తోడు అదేనండి. ఆ తోడు వచ్చి ఆ పాలని ఎప్పుడైతే తోడేస్తావో గడ్డ కట్టుద్దండి. స్తోత్రం, హల్లెలూయా. గడ్డ పెరిగైతే నేను జంట, మామూలు పెరిగైతే జన్న అని చెప్పి కొంతమంది పాస్టర్లు మాట్లాడుతూ ఉంటారు. గెద పెరిగైతేనే పాలు తీసుకొచ్చి కాగబెట్టి నాకు తోడేసి గడ్డ పెరుగు కావాలని చెప్పి అంటారు. నాకు ఒక ఆయన గోంగూర పచ్చడే కావాలంటాడు. ఒక ఆయన గోంగూర పచ్చడి గడ్డ పెరిగే కావాలి. ఇంక నువ్వు నా మాంసం పెట్టినా, చికెన్ పెట్టినా, బిర్యానీ పెట్టినా, ఫిష్ పెట్టినా, ప్రాన్స్ పెట్టినా వద్దు అని చెప్పి ఒక ఆయన అంటాడు. ఈ గడ్డ అంటే నీ విశ్వాస జీవితానికి క్రీస్తు అనే బండ గడ్డగా నువ్వు మారాలి. స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు అనే బండగా గడ్డగా నువ్వు మారాలి. అందరూ గడ్డ కట్టాలండి. అందరూ గడ్డ కట్టాలి. పేతురు నా బండవు నువ్వు అన్నాడు. క్రీస్తు అనే బండ మీద నా సంఘాన్ని కడతామని చెప్పాడు. ఆ యొక్క గడ్డగా మారాలి. ఆ గడ్డని నీతోనే ఉంచుకుంటే అట్లా. ఇందాక తమ్ముడు మాట చెప్పాడు, ఒక్క లైన్ చేస్తా ఈ సంవత్సరం 2026 నేను అని తీర్మానం చేసుకోండి. ఉన్నోళ్ళు జారిపోతున్నారు నాయన, కొత్త వాళ్ళు తీసుకున్నాను నాయన అని చెప్పి దేవుడు మీతో మాట్లాడతాను. ఆ గడ్డ ఎప్పుడు సువాసన వస్తుందంటే చిలికినప్పుడు అంటే కవ్వం పెట్టి పెరిగిన ఏం చేస్తాం మనం? మజ్జిగ చేస్తాం. ఏం చేస్తామమ్మా? మజ్జిగ చేస్తాం. మజ్జిగ చేస్తే ఏమొచ్చుద్ది? వెన్న వచ్చుద్ది. ఆ వెన్న తీసి పక్కన పెట్టి మజ్జిగ తీసుకొని అందరికీ పోయి క్రీస్తుని అందరికీ పంచు. ఇద్దరికి ఈ రోజుల్లో అప్పుడు పాల కేంద్రాలు ఎక్కడ తెచ్చినాయి? మజ్జిగ చేసి రా పెన్నా మజ్జిగ పోతా, రా చెల్లి మజ్జిగ పోతా అని చెప్పి బంధువులు మొత్తానికి చెంబులు పోసేవాళ్ళు టిఫిన్లు తీసుకొచ్చి. అప్పుడు టిఫిన్లేగా, కేంద్రాలు లేవుగా. చెప్పాలో టిఫిన్ చెంబో తీసుకొచ్చి పోసి పంపించు. ఈ మా బాబాయ్ అండి, మా పిన్న అండి, మా చెల్లి అండి, మా అక్క అండి అని చెప్పి లేని పని తోక పీసు బంధుత్వం మొత్తాన్ని మజ్జిగ పోసేవాళ్ళు. ఇక అట్లా మా ఊరిలో ఒక ఆయన మజ్జిగ పోయిందంట. ఆ వంట నీళ్ళ మజ్జిగ పోసిందంట. వాంగ అబ్బాయిని రూపాయి ఇచ్చి పంపిస్తే నీళ్ళ మజ్జిగ పోసిందంట. అచ్చు నీళ్ళే అంట కదా, తేలాడుతుంది అంట మొత్తం. ఈయన ఏం చేసిండు? శత్రుగాడికి వచ్చేతను వాళ్ళ ఇంటికి మొదలుపెట్టి మజ్జిగ బారు పోసుకొని పోతానంట. ఆ ఇంటికాడికి పారపోసుకొని పోయిందంట. ఏంట్రా సమయాలు ఈ పని చేసామంటే, ఏమోనమ్మా ఈ నీళ్ళు లాగంటే పారబోద్దాన్ని తెచ్చానమ్మా, మజ్జిగ పోసారని నన్ను అంట. ఇది అవమానమే కాదు. ముందు నీళ్ళు మజ్జిగ పోతే ఇంత పరువు తీసాను నన్ను అని చెప్పి అనుకోదా? అంటే మజ్జిగ అంటే ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో నీ యొక్క విశ్వాస జీవితం ద్వారా అనేక మంది నీ యొక్క సాక్ష్యాన్ని పంచి యేసు వద్దకు తీసుకొని రా. స్తోత్రం, హల్లెలూయా. ఆ విశ్వాస జీవితం నువ్వు ఎండగా చేయబడదు పక్కన ఇందాక చిలికినప్పుడు, దాన్ని కరగబెట్టినప్పుడు
నీ విశ్వాసత కలిగించి, అంటే నీ జీవితం నేనేం ఇప్పుడు 14 సంవత్సరాలు నీ ఊరు వచ్చి నేనేమైపోతున్నా, నీ ఊరు వచ్చి ప్రవృత్తిలాగా కరిగిపోతున్నా. కరిగించి నీ సువాసనని అనేక మందికి వెదజల్లు. స్తోత్రం, హల్లెలూయా. అదండి పెరుగు యొక్క రహస్యం. పెరుగు యొక్క రహస్యం అది. ఇక తేనె అంటే జుంటి తేనె దానిల కంటే మధురమైనది యేసుప్రభు యొక్క వాక్యం. వాక్యం, ఈ వాక్యం నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈ వాక్యము వెల్లడగొడుతోడనే వెలుగు కలిగిన, అది తెలివిలేని వారికి తెలివినిచ్చింది. పాట రాస్తాను, సత్యవంతులు నీతివంతులు ఈ యొక్క వచనాలు మొత్తం క్రోడీకరించి రాస్తాం. మొన్న స్వప్న పాడింది పాట రికార్డింగ్లో. కాబట్టి వాక్యం వెల్లడగొడుతుంది. ఏమొస్తుందంట? వెలుగు వస్తుందంట. వెలుగంటే యేసుప్రభు. స్తోత్రం, హల్లెలూయా. నక్షత్రం తెలివి వస్తుందంట. కాబట్టి మరి ఈ యొక్క మాటలను బట్టి మీ విశ్వాస జీవితాన్ని దిద్దుకొని యేసులో కొనసాగాలని చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మడా యేసు నాయన, ఇమ్మానుయేలు అంటే భాషాంతరం నాకు తోడని చెప్పి అర్థం ప్రభా. యేసు అంటే రక్షకుడు అని చెప్పేవాను ఆయన. ఆయా కీడు విసర్జనం కోసం, మేలు కోరడం కోసం ఈ లోపల మీరు వచ్చిన్నారని చెప్పి ఇలా తారగా నక్షత్రంగా మేము నమ్ముతూ ఆయా మా జీవితాల్లో ప్రభావ మిమ్మల్ని ప్రభావ ఆస్వాదిస్తూ ఆహ్వానిస్తూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా.